మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం మనతో సైకాలజిస్ట్ విజయలక్ష్మి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. ఇప్పుడున్న జనరేషన్లో ఎక్కువగా మనకి లైక్ లైఫ్ స్కెడ్యూల్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా డిజార్డర్స్ లైక్ మన ప్యాటర్న్ ఆఫ్ లివింగ్లో వల్ల కావచ్చు, ఎక్కువగా మనకి ఈ మెంటల్ డిజార్డర్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉన్నాం. మేబీ డిప్రెషన్, లేకపోతే ఏదో ఒకటి డిప్రెషన్ అంటారు, యాంగ్జైటీ, ఇట్లాంటివన్నీ డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటారు? మీ పర్సెప్షన్లో మీరు ఏం చెప్తారు? బేసిక్లీ నేను చదివింది కూడా క్లినికల్ సైకాలజీ, విచ్ వర్క్స్ ఆన్ మెంటల్ డిజార్డర్స్. ఓకే. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మెంటల్ డిజార్డర్స్కి నాకు కెపాసిటీ లేదేమో అని ఐ బ్యాక్డ్ ఆఫ్. కానీ ఈ మధ్య ఫ్రమ్ ద పాస్ట్ 10 years intense research I've been doing on fingerprints. Okay. So I'm using fingerprints or the biometric to assess or analyze a person. బయోమెట్రిక్ ద్వారా మీరు పర్సన్ మైండ్ ని రీడ్ చేస్తారు. Yes. Okay. So I have seen an interesting correlation between fingerprints and personality disorders. Okay. So ఏ fingerprint కి ఏ disorder, వాళ్ళకి ఆ predisposition by birth, because this is something biological. Yes. తల్లి తండ్రి వాళ్ళు వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తారు, డిఫరెంట్ జీన్స్, డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. వాళ్ళకి వచ్చే చైల్డ్ ఈజ్ యూనిక్. కొంచెం ఫాదర్ నుంచి వచ్చిన పోలికలు, మదర్ నుంచి వచ్చిన లక్షణాలు ఉంటాయి. ఇది గర్భంలో 9 months ప్రీనేటల్ డెవలప్మెంట్ అంటాం. సో ఆ 9 monthsలో ద చైల్డ్ డెవలప్మెంట్ అనేది మదర్స్ థాట్స్, ఇమోషన్స్, న్యూట్రిషన్, ప్రతిదీ ప్రభావం అనేది ఉంటుంది. సో వెన్ ద చైల్డ్ ఇస్ బార్న్ విత్ ద బ్రెయిన్ డిజైన్. సో ఈ థియరీ ఐ హ్యావ్ వర్క్డ్ ఆన్ ఫర్ ద పాస్ట్ 10 years, ఆల్ మై క్లయింట్స్ ఇన్ మై క్లినిక్, అండ్ ఐవ్ కమ్ అవుట్ విత్ ద థియరీ కాల్ ద బ్రెయిన్ డిజైన్, విచ్ ఇస్ ద ఇన్స్టింక్టివ్, సహజ లక్షణాలు ఒక వ్యక్తికి ఆలోచించే విధానం. ఓకే. సో టుడే ఈ ప్రీడిస్పోజిషన్ ఏదైతే ఉంది, ఇలాంటి ఫింగర్ ప్రింట్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు ఇలాంటి పర్సనాలిటీ ట్రేట్స్ ఉంటాయి. ఓకే. ఈ పర్సనాలిటీ ట్రేట్స్ బట్టి వాళ్ళకి ప్రీడిస్పోజిషన్ టు పర్టికులర్ మెంటల్ డిజార్డర్స్ అనేది వస్తాయి అనేది నేను డిస్కవర్ చేశాను. ఓకే. సో హూ హ్యాస్ ఓసిడి? ఇప్పుడు ఓసిడి పెద్ద ఇష్యూ, అండ్ దానికి లైఫ్ లాంగ్ మెడికేషన్. ఎందుకు వచ్చిందో ఎవరికి తెలియదు. దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. సో మనం అన్ని ఫ్యాక్టర్స్ చూసుకుంటే ప్రతి వ్యక్తికి ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ పనిచేస్తుంది, ట్రిగర్ పాయింట్ అవుతుంది. సో వీ హ్యావ్ స్కిజోఫ్రెనియా, సైకాటిజం. రియాలిటీ నుంచి ఎస్కేప్ అయిపోయి వాళ్ళు ఊహాలోకంలోకి వెళ్ళిపోయి దే ఆర్ నాట్ ఇన్ ద ప్రెసెంట్ వరల్డ్. సో ఫస్ట్ పాయింట్ ఆన్ మెంటల్ డిజార్డర్స్ ఇస్ త్రూ దిస్ అసెస్మెంట్. ఇట్స్ సో ఈజీ. ఇన్ 5 minutes you are able to understand why the person has this disorder. Okay. Second, why did this person get triggered to the disorder? Could also be because of their inner configuration. I call this the inner mind map. So ప్రతి వ్యక్తికి ఇన్నర్ మైండ్ మ్యాప్ డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఒక వ్యక్తి ఒకలా ఉండడు. సో ఎవ్రీ వన్ హ్యాస్ అ డిఫరెంట్ మైండ్ సెట్. అండర్స్టాండింగ్ దట్ మైండ్ సెట్, understanding the trigger, then you will understand the disorder. Exactly. Because అందరూ కూడా సిమ్టమ్స్ చూస్తారు, సిమ్టమ్స్ కి ట్రీట్ చేస్తారు. సిమ్టమ్ లేకపోతే డిజార్డర్ లేదు. I am probing deeper into that. What is the cause? Okay. The cause could be the mother shouting. Okay. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగాలేవు, ఎవరో ఏదో మాట అన్నారు. రకరకాల ట్రిగర్స్ వల్ల ఒక వ్యక్తి డిస్టర్బ్ అయిపోతారు. ఓకే. సో డిస్టర్బ్ అయినప్పుడు డిజార్డర్ వెంటనే కనిపించదు. ఫస్ట్ ఆలోచనలో కూర్చుంటారు. దే విల్ కీప్ థింకింగ్, ఓవర్ థింకింగ్. బయట చెప్పరు, ఎవరో ఒకళ్ళు నన్ను తిట్టారు, చిన్న కారణం, ఎవరో నన్ను తిట్టారు. సో ఐ విల్ సిట్ రోజుల తరబడిగా ఇదే ఆలోచనతోటి, అసలు వాడు ఎందుకు నన్ను తిట్టారు. సో నేను దీని మీద రూమినేట్ చేస్తాను. మళ్ళీ పదే దీని మీద ఆలోచించినప్పుడు మూడ్ డిస్టర్బ్ అవుతుంది, ఫీలింగ్ మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది. స్లోలీ ఏంటంటే మోర్ నెగిటివ్ థింకింగ్ పెరిగిపోయి ఆకలి తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ సిమ్టమ్
దట్ వీ నీడ్ టు బి కేర్ఫుల్. ఎప్పుడైతే ఆకలి లేదు అన్నారో, ఎక్కువ కూర్చొని ఆలోచిస్తారో, దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. ఎప్పుడైతే ఆకలి లేదో, ఫుడ్ లేదో, వాళ్ళకి ఎనర్జీ తక్కువ, బాడీ యాక్ట్ అవ్వాలని అనిపించదు. సో ఇంకా కూర్చొని ఇంకా నెగటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతారు. దెన్ స్లీప్ డిస్టర్బ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో స్లీప్ లేనప్పుడు ఏమవుతుంది, 24/7 ఇదే ఆలోచిస్తున్నారు. అండ్ దాట్ ట్రిగర్స్ ద ఫుల్ డిజార్డర్. కరెక్ట్. ఈ డిజార్డర్ ఏ మైండ్ సెట్కి ఎలాంటి డిజార్డర్ అనేది మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ యూనిక్. సో లైక్ యూ హ్యావ్ యాంగర్. ఓకే. యాంగర్, దర్ ఆర్ 2 kinds of anger. ఎక్స్టర్నలీ షోన్ యాంగర్, ఇంటర్నలీ షోన్ యాంగర్. బయట చూపించే కోపం సులువుగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. బట్ కొంతమందికి యాంగర్ లోపల పెట్టుకుంటారు. అవును. సో దిస్ లీడ్స్ టు సెల్ఫ్ హార్మ్. వాళ్ళ చేతులు వాళ్ళు కోసేసుకోవటం, తల బాధేసుకోవటం. సో దిస్ బికమ్స్ అ బిగ్ డిజార్డర్. ఏమైనా కోపం వచ్చినా బయటి వాళ్ళకి చెప్పలేరు, అనలేరు. అది లోపలే అది వాళ్ళు తట్టుకుంటున్నారు అనుకుంటారు, కానీ అది లోపల పెట్టుకొని వన్స్ అపాన్ ఎ టైం ఒకసారి బర్స్ట్ కనిపించింది yes ఎవరు డీల్ చేయలేరు. కరెక్ట్. టిల్ ఇట్ గోస్ బియాండ్ ద బార్డర్ ఆఫ్ నార్మల్సీ. yes అప్పుడు డిజార్డర్ అవుతుంది. సో మై ఒపీనియన్ ఇస్ దట్ పీపుల్ నీడ్ టు బి అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, బీ అవేర్ ఆఫ్ దిస్ ద కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ట్రేట్స్ దే ఆర్ షోయింగ్. వాళ్ళ బిహేవియర్ని గమనిస్తే టెల్ సైన్స్ ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తి వాళ్ళ లోకంలోనే బిజీగా ఉండి పక్కవాడి గురించి శ్రద్ధగా ఎనర్జీ పెట్టి చూసి ఎందుకు వీళ్ళు ఇలాగ ఉన్నారు, సాయం చేద్దామనే ఆలోచన తక్కువ. టుడే ఇట్ ఈస్ అ వెరీ సెల్ఫిష్ వరల్డ్. సో ఎవరి గాల్లో వాళ్ళు ఉన్నారు. అండ్ టు రీచ్ అవుట్ టు దీస్ పీపుల్ అట్ అన్ ఎర్లియర్ స్టేజ్ ఇస్ వెరీ వెరీ ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ అ మదర్ అండ్ అ ఫాదర్ పిల్లలకి ఏదైనా తేడా ఉన్నా గమనించగలుగుతారు. కరెక్ట్. అదే విధంగా పిల్లలు తల్లి తండ్రిలో ఏమాత్రం తేడా ఉన్నా గమనించగలుగుతారు. ఆ కొంచెం శ్రద్ధ పెట్టి బయటకు పెద్ద ఇష్యూగా రాలేదు కాబట్టి తీసిపారేస్తారు. బట్ వెన్ దే స్టార్ట్ బికమింగ్ అ సీరియస్ ఇష్యూ, అప్పుడు టేకింగ్ దెమ్ టు ద డాక్టర్ ఇస్ ద ఈజియెస్ట్ ఆప్షన్. కానీ ట్రైంగ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎందుకు ఆ మెంటల్ డిజార్డర్ వచ్చింది, ఆలోచించే విధానం మార్చుకుంటే ఆ డిజార్డర్ రాదు. నాకు ఇది అవ్వదు, ఇది జరగదు, ఇది ఇంతే. సో ద ట్రిగర్ ఈస్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ వరల్డ్. బట్ హౌ యూర్ పర్సీవింగ్ దట్ ప్రాబ్లమ్, ఏ కోణం నుంచి మన సమస్యను చూస్తున్నాం, దాన్ని ఏ విధంగా డీల్ చేస్తే సొల్యూషన్ వస్తుంది అనేది ఆలోచన లేకుండా ఆ సిచ్యువేషనే ప్రాబ్లం అయిపోయి స్ట్రెస్ ఫీల్ అవుతారు. rather than depending on other person or other situation, self analysis మనకి ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేనేంటో నాకు తెలియకుండా నాకేం కావాలి, చాలా మంది నాకేం వద్దో ఆలోచిస్తారు, బట్ నాకేం కావాలో ఫోకస్ లేదు. సో కౌన్సిలింగ్ వచ్చే చాలా మంది ఏంటంటే వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళకి అక్కర్లేని విషయాల గురించే మాట్లాడతారు. వెన్ ఐ ఆస్క్ దెమ్ టు ఫోకస్ ఆన్ వాట్ డూ యూ వాంట్, మీకు ఏం కావాలి, అప్పుడు ద హోల్ షిఫ్ట్ ఇన్ ద కౌన్సిలింగ్ సెషన్ హ్యాపెన్స్. బికాజ్ ఎప్పుడు వాళ్ళకి ఏం కావాలో ఏ రోజు ఆలోచించలేదు. బికాజ్ ఏం కావాలో ఆలోచిస్తే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు. కరెక్ట్. బట్ ఇక్కడ ఏం వద్దో అని ఆలోచించుకున్నప్పుడు అది తిట్టుకుంటా ఈ నెగిటివ్ మైండ్ సెట్ పెరిగిపోతుంది. సో అక్కర్లేని యూజ్లెస్ థాట్స్ పెరిగిపోయి యూస్ఫుల్ థాట్స్ తగ్గిపోతుంది. కరెక్ట్. మోస్ట్ ఆఫ్ ద మెంటల్ డిజార్డర్స్ టుడే ఈజ్ ఓన్లీ బికాజ్ లోపల పెట్టుకొని ఎవరితో ఎక్స్ప్రెస్ చేయకుండా, ఎవరితో షేర్ చేయకుండా, అసలు అది ప్రాబ్లం నిజమా కాదా, చిన్నదా పెద్దదా, దానికి ఒక సొల్యూషన్ ఉందా లేదా, ఏది ఆలోచించకుండా లోపల దాచుకొని దాన్ని పెంచి ఒక ప్రెషర్ కుక్కర్లా తయారైపోయి ఏ నిమిషం బర్స్ట్ అవుతారో తెలియదు. టుడే మెంటల్ డిజార్డర్స్ కెన్ బి సాల్వ్డ్. ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ థింగ్ టు సాల్వ్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ ద కాజ్. ఎగ్జాక్ట్లీ. అసలు ట్రిగర్ పాయింట్ ఏముంది, ఆ ట్రిగర్ పాయింట్ మనం టచ్ చేయగలిగితే ఆల్ దీస్ బిహేవియర్స్, ఆల్ దీస్ సిమ్టమ్స్ పోతాయి. కరెక్ట్. I as a psychologist, my journey is to try to help people solve their inner issues in a simplest manner in a single session. రెండో సెషన్కి రారు. సో సింగిల్ సెషన్లో వాళ్ళు ఎంత సులువుగా వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి, సో ఐ యూస్ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ. సో ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించే విధానం మార్చుతామో చూసే కోణం మారుతుంది. కరెక్ట్. సొల్యూషన్ వచ్చేస్తుంది. ఈ డిజార్డర్స్ అన్నీ ఉండవు. వెల్ సెడ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.